వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళపతికి ఓకే చెప్పింది వీసీకే పార్టీ. అధికారికంగా ప్రకటించారు వీసీకే అధినేత తిరుమావలవన్. వీసీకే మద్దతుతో 118 మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోనుంది విజయ్ ప్రభుత్వం. మొత్తం మీద ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. వీసీకే డిమాండ్లకు ఓకే చెప్పారు టీవీకే అధినేత. ప్రస్తుతం పట్టినంపాకం ఇంట్లో విజయ్ ఉన్నారు. పట్టినపాకం ఇంటి సమీపంలోనే లోక్ భవన్ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి కాసేపట్లో తనకు మద్దతు ప్రకటించినటువంటి మిత్ర పక్షాల లేఖలతో గవర్నర్ వద్దకు మరోసారి వెళ్లనున్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానిస్తూ పూర్తి స్థాయిలో గవర్నర్ కు కూడా ఆహ్వానించాలంటూ కూడా ఆయన మరోసారి లేఖలో ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈసారి 118 మ్యాజిక్ ఫిగర్ తో రాజ్ భవన్ లోక్ భవన్ కు వెళ్లనున్నారు టీవీకే అధినేత. తనకు మద్దతు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, తాజాగా వీసీకే చివరి వరకు నాంచింది. కానీ మద్దతు ప్రకటిస్తుందా లేదా, వీసీకే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే తోడుగా నిలుస్తున్న ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో తమ అధినేత పోటీ, వారి కుటుంబానికి నామినేటెడ్ పదవి, ఇలాంటి కీలకమైనటువంటి డిమాండ్లన్నీ కూడా విజయ్ ముందు పెట్టింది వీసీకే పార్టీ. ఎట్టకేలకు వీసీకే పార్టీ పూర్తి స్థాయిలో విజయ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ 118 స్థానాలకు వీసీకే పూర్తి స్థాయిలో కూడా మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ముచ్చటగా 4వసారి మరి కాసేపట్లో గవర్నర్ తో భేటీ కాబోతున్నారు విజయ్. సో తనకు మద్దతు ప్రకటిస్తున్నటువంటి పార్టీల యొక్క లేఖలను ఈసారి గవర్నర్ కు సమర్పించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మిత్రపక్షాల లేఖలతో గవర్నర్ వద్దకు మరోసారి, ఇప్పటికే 3 సార్లు విజయ్ వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రతిసారి కూడా గవర్నర్ లేఖలనే ప్రస్తావించారు. ప్రతిసారి కూడా 118 మెజార్టీనే గవర్నర్ ప్రస్తావించినటువంటి వైనాన్ని మనం చూసాం. కానీ లోక్ భవన్ కు మరి కాసేపట్లో విజయ్ వెళ్ళనున్నారు. కానీ మార్నింగ్ నుంచి ఉత్కంఠభరితంగానే సాగింది మొత్తం కూడా రాజకీయం. తమిళనాడులో ఏం జరగబోతుంది, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా లేదా అనేటువంటి సస్పెన్స్ కు ఎట్టకేలకు చెక్ పడింది. మిత్రపక్షాల లేఖలతో మరి కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ కాబోతున్నారు టీవీకే అధినేత విజయ్. ప్రధానంగా వీసీకేకి సంబంధించి పలు కీలకమైనటువంటి డిమాండ్లను కూడా విజయ్ ముందు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. కేవలం 2 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వీసీకే పార్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవితో పాటుగా కీలకంగా తిరుమావలవన్ కు సంబంధించి కూడా ఒక నామినేటెడ్ పదవిని కూడా ఇచ్చేటువంటి యోచన వారి కుటుంబ సభ్యులకు. మరోవైపు తిరుచి ఈస్ట్ లో రాబోయేటువంటి ఉప ఎన్నికలు కూడా వీసీకే పార్టీకి కేటాయించాలంటూ కూడా ఆ పార్టీ డిమాండ్ చేసింది. చివరి వరకు ఈ డిమాండ్ల పైన ఇరు పార్టీలు మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర కేరళం పర్యటనకు వెళ్లనున్నారు. కానీ గవర్నర్ వెళ్తే ఒకవేళ ఆలోపు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మిత్రపక్షాలు లేఖలు ఇవ్వకపోతే ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశమే ఉండేది. వీసీకే చిట్ట చివరికి ఓకే చెప్పేసింది. తమ డిమాండ్లకు టీవీకే కూడా ఓకే చెప్పినటువంటి వైనం కనబడుతుంది. ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కావలసినటువంటి తగిన సంఖ్యాబలం తన వద్ద ఉందని, 118 మంది ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేస్తున్నారంటూ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి రాజకీయ పార్టీలు అందించినటువంటి లేఖలను గవర్నర్ ముందు ఇవ్వబోతున్నారు. గవర్నర్ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశమే ఉంది. ఇలాంటి తరుణంలో ఇక సమయం, తేదీ మాత్రమే మిగులుంది. అన్ని కలిసి వస్తే 1-2 రోజుల్లోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎట్టకేలకు ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పుకోవాలి. వీసీకే మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఎలా చూడొచ్చు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు, తమిళనాడులో కూడా నరాలు తెగేటువంటి ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో కూడా తెరపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద వీసీకే అధినేత తిరుమావలవన్ పూర్తి స్థాయిలో తన పంతాన్ని నెగ్గించుకున్నారని చెప్పవచ్చు. నిన్నటి రోజున అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని అందరూ ఆశించారు. ఈ రోజు 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కూడా నిన్నటి రోజున పూర్తి స్థాయిలో వీసీకే అధినేత కూడా తన మద్దతును ఉపసంహరించుకోవడంతో మరొకసారి వాయిదా పడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎట్టకేలకు కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పదవితో పాటుగా అదే తిరుచి ఈస్ట్ ఏదైతే ఉందో విజయ్ పోటీ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా సీట్ ఏదైతే ఉందో ఆ సీటు ఉప ఎన్నికల్లో కూడా తమ వ్యక్తికి
అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా, అదేవిధంగా ఒక నామినేటెడ్ పదవి కూడా కావాలని, అంటే 3 షరతులతో కూడినటువంటి డిమాండ్స్ కూడా విజయ్ ముందు పెట్టారని చెప్పవచ్చు. నిన్న ఓకే చెప్పలేదు టీవీకి అధినేత, ఈ రోజు ప్రత్యేకంగా కూడా ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ డిమాండ్స్ ని కూడా ఓకే చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఉత్కంఠకు తెరపడుతుందనే మనము అనుకోవాలి. పూర్తి స్థాయిలో ఒక మద్దతు లేఖను కూడా ఈ రోజు మరొకసారి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునే పనిలో పడ్డారు టీవీకే పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లేఖలు, మద్దతు లేఖలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలతో పాటుగా కూడా మరొకసారి లోక్ భవన్ కు వెళ్లి అక్కడ గవర్నర్ ని కూడా ప్రభుత్వానికి ఆహ్వానించాలని చెప్పేసి కూడా రీసెంట్ అప్డేట్ మరి కాసేపట్లో కేవలం అరగంటలో విజయ్ లోక్ భవన్ కు వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, గవర్నర్ కేరళం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజు, అంటే మరికొద్ది సేపట్లోనే ఇప్పుడు ఏదైతే వీసీకే అధినేత ఓకే చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే వీసీకే అధినేతతో మీటింగ్ కు వెళ్తున్న క్రమంలోనే ఒకసారిగా ప్యానల్ గా కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ని కూడా టీవీకే నేతలు కూడా కోరారని చెప్పవచ్చు. మరొక ఆయన కేరళకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఆ పర్యటన కూడా రద్దయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. ఎందుకంటే మరొకసారి కూడా టీవీకే నేతలు కూడా గవర్నర్ కలుస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాయిదా పడే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో కూడా టీవీకే వారికి పూర్తి స్థాయిలో అనుమతి వస్తే కనుక ఖచ్చితంగా మన గవర్నర్ కలిసేటువంటి అవకాశం కనపడుతోంది. పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో ఆ పార్టీ నేతలకు సంబంధించినటువంటి ఆ లేఖలతో పాటుగా మరొకసారి గవర్నర్ ని కలిసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే పూర్తి స్థాయిలో ఈ అంశానికి కూడా తెరపడే అవకాశం ఉంది. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే రేపు ఉదయం కానీ లేకపోతే ఈ 2 రోజుల్లో కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్షణంకు కూడా ఒక ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం తమిళనాడులో చోటు చేసుకుంది. ఎట్టకేలకు వీసీకే అధినేత ఓకే చెప్పిన నేపథ్యంలో కూడా ఈ రాజకీయ సందిగ్ధతో కూడా తెరపడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎట్టకేలకు మరికొద్ది సేపట్లో విజయ్ పూర్తి స్థాయిలో గవర్నర్ తో భేటీ కాబోతున్నారని మనం చెప్పవచ్చు. సో ఆల్మోస్ట్ మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశాలను కూడా గవర్నర్ ముందు ప్రస్తావించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా ఎప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆలోచనను గవర్నర్ తో పంచుకునేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. రాజు, అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పుడు మద్దతు తెలుపుతున్నటువంటి ఈ 4-5 లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పవచ్చు. వారికి కూడా మంత్రి పదవులు కావాలని చెప్పి అడిగారు. అయితే కొంతమంది అన్కండిషనల్ గా కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా టీవీకేలో ఉన్నటువంటి సీనియర్స్ తో పాటుగా అదేవిధంగా ఇప్పుడు మద్దతు ఇచ్చేటువంటి ఎవరైతే మిత్రపక్షాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించినటువంటి వారికి కూడా ఈ మంత్రివర్గ కూర్పులో కూడా మొదట ప్రమాణ స్వీకారం చేసేటువంటి కొంతమంది ఎమ్మెల్యే మంత్రుల లిస్టు కూడా పూర్తి స్థాయిలో అవకాశం కనపడుతోంది. కాబట్టి ముఖ్యమంత్రి విజయ్ తో పాటుగా కూడా ఈ మంత్రులు కూడా అక్కడ ప్రమాణ స్వీకారం మొదటి విడతలో చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. దీనికి సంబంధించినటువంటి గత 2-3 రోజుల నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనే అంశం పైన కూడా ఆ పార్టీ నేతలతో కూడా వరుసగా విజయ్ భేటీ అవుతూ వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక కొలిక్కు వచ్చేటువంటి పరిస్థితి. అయితే కేవలం ఈ లెఫ్ట్ పార్టీస్ మద్దతు తెలిపేటువంటి అంశాల్లో కూడా వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వీసీకే జాన్ పార్టీ కొట్టిందనే మనం చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పదవితో పాటుగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ముందు నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. రోజుకో పేరు తెర మీదకి వచ్చిన వైనాన్ని మనం చూసాం. ఒక సందర్భంలో డిఎంకే అన్నా డిఎంకే బద్ద శత్రువులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేటువంటి వాదన. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ని పరిశీలిస్తే విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనేది మాత్రం ఫలితాల ముందు కనబడితే వీసీకే తాజాగా కింగ్ మేకర్ గా కనబడుతున్న పరిస్థితులు కనబడుతుంది. అనుకోవచ్చు అలాగా? రాజు, ఖచ్చితంగా అనుకోవాలని చెప్పాలి. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో 2 ఎమ్మెల్యే సీట్లే మనకు మద్దతుగానే మనం అవసరమని చెప్పవచ్చు. ఈ ఎమ్మెల్యే 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వీసీకే అధినేత తన పంతాన్ని నెగ్గించుకున్నారనే చెప్పాలి. ఇక్కడ క్లియర్ కట్ గా మనం చూసుకుంటే కనుక 2 సీట్లు తక్కువైనా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో విజయ్ ఉన్నారు. కాబట్టి తన విజయ్ అవసరాన్ని పూర్తి స్థాయిలో వీసీకే అధినేత అందిపుచ్చుకున్నారని చెప్పవచ్చు. ఏదంటే గవర్నమెంట్ ఫుల్ గా ఫామ్ చేశారు. 107 స్థానాల్లో విజయం సాధించిన ఒక లార్జెస్ట్ పార్టీలో కూడా డిప్యూటీ సీఎం గా పార్టీ కోసం కష్టపడడానికి టీవీకే లో ఉన్నటువంటి సీనియర్ నేతకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా అధికారంలోకి రావడానికి కారణమవుతున్నటువంటి వీసీకే పార్టీ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి సాధించుకుంటూ దీంతో మొత్తం ఈ నంబరింగ్ లో మనం చూసుకుంటే కనుక ఈ లెఫ్ట్ పార్టీస్ లో అందరూ కూడా మంత్రి పదవులు అడిగారు. కానీ ఏ ఒక్కరు కూడా ఒక 5 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మనకు డిప్యూటీ సీఎం పదవిని కోరుకోలేదని చెప్పవచ్చు. అయితే అనూహ్యంగా కూడా 2 స్థానాలు ఉన్నటువంటి 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి
ఉన్నటువంటి వీసీకే పార్టీ మాత్రం డిప్యూటీ సీఎం పదవి ఇక్కడ కొట్టే నేపథ్యంలో అదేవిధంగా మనం చూసుకుంటే ఒక నామినేటెడ్ పోస్ట్ తో పాటుగా ఇప్పుడు విజయ్ రాజీనామా చేసినటువంటి తిరుచి ఈస్ట్ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం నుంచి కూడా ఒకరికి ఎమ్మెల్యే సీటు దక్కేటట్టు అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో మనం చూసుకుంటే తమిళనాడు ఎపిసోడ్ లో వీసీకే అధినేతలు ఇక్కడ బాగా లబ్ధి పొందినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే అన్నా డిఎంకేలో కూడా కొంతమంది 6 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో మీటింగ్ కూడా డుమ్మా కొట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో కూడా అది కూడా ఒక ఉత్కంఠభరితంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదటి వరకు కూడా రిసార్ట్ రాజకీయాలకు అన్నా డిఎంకే తెలియనటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో కూడా వారు తిరిగి ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు మీటింగ్ నుంచి కనబడినటువంటి వైనం కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు అదే ప్రయత్నాలు చేసింది. అదే రిసార్ట్ రాజకీయాలు తెరలేపింది. 5 సభ్యులతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషిస్తూనే ముందు నుంచి ప్రయత్నాలు ప్రారంభించిన వైనం కనబడుతుంది. సో ఓవరాల్ గా మాత్రం విజయ్ ముఖ్యమంత్రిగా క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ఎపిసోడ్ కు పులి స్టాప్ పడిందని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు ఈ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే 7 గంటలకు రాజేంద్ర గవర్నర్ కూడా కేరళం పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితులు. సో ఉన్నటువంటి సమయం కేవలం 2-3 గంటలు మాత్రమే కనబడుతుంది. సో ఎప్పటి వరకు ఈ ప్రక్రియను ఫినిష్ చేసి గవర్నర్ ధృవీకరించేటువంటి అవకాశం ఉండొచ్చు. రాజు అంటే చాలా ఉత్కంఠపడేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా చాలా క్రిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్ని అనుకూలించిన తర్వాత కూడా అందరు అధినేతల లెటర్లు విజయ్ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గవర్నర్ యొక్క సమయం చాలా కీలకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళడము, రిటర్న్ రావడం, పలు సందర్భాల్లో కొన్ని మిస్టేక్లు, ఒకవైపు ఒకసారి ఏమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు లేఖ మర్చిపోవడం, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేవలం చాలా తక్కువ సమయం ఉందని చెప్పవచ్చు. 2-3 గంటల్లో ఆయన కేరళకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒకసారి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా రద్దు చేసుకోవడం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి విజయ్ చాలా ఫాస్ట్ గా కూడా మూవ్ కావాల్సిన అవసరం ఉంది. కేవలం 3 గంటల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే గవర్నర్ అపార్ట్మెంట్ వారికి సంబంధించి టీవీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కోరినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు విజయ్ వీసీకే అధినేతతో భేటీ అయిన సందర్భంలోనే మరొకసారి గవర్నర్ కు కూడా పార్టీ నేతలు సమ్మిటేస్ గా కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ అపార్ట్మెంట్ కూడా ఇప్పటికే కోరినట్టుగా తెలుస్తుంది. అంటే గవర్నర్ ఇప్పుడు కేరళ వెళ్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆహ్వానిస్తారా లేకపోతే మీటింగ్ ఆహ్వానిస్తారా లేదన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఏంటన్న దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా తమిళనాడులో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే క్షణం కూడా ఈ రాజకీయాలు అక్కడ మారుతుండే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఏదైతే విజయ్ కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ తో భేటీ అయ్యేంత వరకు కూడా ఈ ఉత్కంఠ అలాగనే కొనసాగుతుంది. కాబట్టి భేటీ అయిన తర్వాత అన్ని లేఖల్ని కూడా గవర్నర్ ముందు లోక్ భవన్ కి వెళ్ళి అక్కడ గవర్నర్ ముందు ఉంచిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ కనుక సంతృప్తి చెందితే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది వెంటనే పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా డిలే కనుక జరిగితే ఈ 2-3 గంటలు డిలే జరిగితే కనుక గవర్నర్ కేరళకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా వెళ్ళిన నేపథ్యంలో కూడా కాస్త ఆలస్యమైనటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. ఇటుకేలకు దళపతికి ఓకే చెప్పింది వీసీకే పార్టీ. అధికారికంగా వీసీకే అధినేత తిరుమావలవన్ కూడా ప్రకటించడం జరిగింది మద్దతును. అయితే వీసీకే మద్దతుతో మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది విజయ్ పార్టీ. మొత్తం మీద ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. వీసీకే డిమాండ్లకు ఎట్టకేలకు టీవీకే అధినేత ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పట్టినంపాకం ఇంట్లో విజయ్ ఉన్నారు. పట్టినంపాకం ఇంటి సమీపంలోనే లోక్ భవన్ ఉన్నటువంటి నేపథ్యం. మిత్రపక్షాల లేఖలతో గవర్నర్ వద్దకు మరి కాసేపట్లో విజయ్ వెళ్లనున్నారు. అరగంటలో గవర్నర్ తో భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ కార్యాలయం నుంచి కూడా అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తున్నాయి. ఒక అర్ధ గంటలో పూర్తి స్థాయిలో విజయ్ గవర్నర్ తో భేటీ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి తన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క లేఖలను కూడా గవర్నర్ కు అందజేయనున్నారు విజయ్. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ప్రకటిస్తున్నటువంటి రాజకీయ పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలంటూ కూడా మరోసారి విజయ్ గవర్నర్ ముందు ప్రస్తావించనున్నారు. సో పూర్తి స్థాయి మెజార్టీ సాధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 108 మంది పూర్తి స్థాయిలో 107 ఒకవైపు వీసీకే నుంచి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 2, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి 5, వామపక్షాల నుంచి ఉన్నటువంటి 4తో కలిపి 119కి మ్యాజిక్ ఫిగర్ కనబడుతున్నాయి. అయితే విజయ్ 2 స్థానాల్లో పోటీకి సంబంధించి తిరుచిలో రాజీనామా చేసి పూర్తి స్థాయిలో వీసీకేకు ఆ స్థానాల్లో ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించాలి. ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలలో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, కీలకమైనటువంటి నామినేటెడ్ పదవిని ఇవ్వాలి. ఇలాంటి షరతులను కూడా వీసీకే ముందు నుంచి పెట్టినటువంటి వైనాన్ని మనం గమనించాం. మొత్తం మీద విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకున్నటువంటి అడ్డంకులు తొలగిపోయాయి. మరి కాసేపట్లో గవర్నర్ రాజేంద్రతో
కాబోయేటువంటి ముఖ్యమంత్రి విజయ్ భేటీ కాబోతున్నారు. తన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని తనకు మద్దతు తెలుపుతున్నటువంటి ఎమ్మెల్యేల యొక్క రాజకీయ పార్టీల యొక్క లేఖలతో లోక్ భవన్ కు బయలుదేరనున్నారు విజయ్. అరగంటలో భేటీ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ 7:10 గవర్నర్ రాజేంద్ర కేరళం పర్యటన కూడా షెడ్యూల్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో సో విజయ్ భేటీ తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎప్పుడు షెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉందనేది మాత్రం తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతుంది.